ఆరిలవ్ ఏరియా సిటీలో ఉన్నా అది సెపరేట్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సపోజు చిన్న గదిలి పెద్ద గదిలి ఆరిలవ్ ఏరియాలు తీసుకుంటే కొండవాళ్ళ ప్రాంతం ఎక్కువ, అలాగే లోతట్టు ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే అప్పటికప్పటికి వాళ్ళు ఇల్లు కావాలని ఉద్దేశంతో 60 గజాలు 40 గజాలు 30 గజాల్లో కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఏంటంటే స్కీములు రావడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. ల్యాండ్ రెగ్యులరైజేషన్ అనేది చేయమని చెప్పి నేను గవర్నమెంట్కి ప్రతి ఒక్క ఎలక్షన్ అప్పుడు కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రిజిస్టర్డ్ ల్యాండ్స్ అనేది అక్కడ పుట్టుకొస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సైట్లు డెవలప్మెంట్లకు ఇచ్చుకున్న ఒక ఇల్లు వాళ్ళకి పర్మనెంట్ అన్ని హంగులతో ఒక ఇల్లు వస్తుంది, ఒక ఇల్లు అనేది బిల్డర్ అనేది ఉంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అఫీషియల్స్ కూడా ఏరియాకి రావడం జరుగుతుంది, ప్లస్ ఆ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ల్యాండ్ రెగ్యులేషన్ అనేది జరిగితే కానీ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి కుదరదు. ఈస్ట్ నియోజకవర్గం అనేది పేద నియోజకవర్గం, అంటే సగం నియోజకవర్గం ఏమో ధనిక నియోజకవర్గం. ఈస్ట్లో ఉన్న 5 వార్డులు ఏవైతే ఉన్నాయో 9, 10, 11, 12, 13 వార్డులు ప్యూర్లీ అవి వెనకబడిన ప్రాంతం. ఈ 5 వార్డులను మొదటి నుంచి కూడా నేను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ 5 వార్డులు ఎక్కడ పండగ అయినా, ఎవరికి ఇబ్బంది అయినా, కనీసం ఎవరు చనిపోయినా, లేకపోతే వాళ్ళ హాస్పిటలైజేషన్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఏదైనా కానీ నేను అన్ని కార్యక్రమం చేసుకోవడం కొన్ని 10 సంవత్సరాల నుంచి చేసుకుని వస్తున్నాను. ఏ రోజు కూడా అఫీషియల్గా నేనైతే ఆ రోజు 2009లో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకొక అభ్యర్థికి నేను సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామో, ఆ పార్టీకి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని మనమే డెవలప్ చేస్తున్నాం. కానీ ఏ పార్టీ కూడా గుర్తించి మనకి ఇదిగో ఈ టికెట్ ఇస్తున్నాము మీరు పోటీ చేయని చెప్పని చెప్పలేదు. కాకపోతే ఈ సంవత్సరం ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఒక మంచి పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేసి మా యొక్క నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లోనే ఏ విధంగా అభివృద్ధి చేయగలం అనేది చేసి చూపించాలని నా యొక్క తీవ్రమైన కోరిక. అది శాశ్వతమైన వర్కులు, రోడ్లు వెడల్పు చేయాలి, కల్వర్ట్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలు వెడల్పు చేయాలి. ఇప్పుడు ఏవైతే గెడ్లు ఉన్నాయో గెడ్లకి రివాల్వింగ్ వాల్స్, కాంక్రీట్ వాల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా ప్లే గ్రౌండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఆరిలవ్ ఏరియాకి ల్యాండ్ రెగ్యులరైజేషన్ అనేది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ తలుచుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ జరిగితే కానీ ఈస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది చాలా కష్టం. వెళ్తున్నాం ఆల్రెడీ. దీనికి నెక్స్ట్ మంత్ నుంచి కూడా దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసాం. అది మీకు ముందు మా తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది కూడా మీకు తెలియపరుస్తాం.